కరీంనగర్ జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ వేళ ఆనందం, భక్తి, ఐక్యతను పంచిన ఒక విశేష కార్యక్రమం ఘనంగా జరిగింది. కరీంనగర్ పట్టణంలో ఉన్న సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు కరీంనగర్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసకులు హాజరయ్యారు. చర్చిని రంగురంగుల లైట్లు, నక్షత్రాలు, క్రిస్మస్ అలంకరణలతో అద్భుతంగా ముస్తాబు చేశారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు, బైబిల్ సందేశాలు నిర్వహించబడ్డాయి. చర్చి ఫాదర్ మాట్లాడుతూ ప్రేమ, శాంతి, క్షమ, మానవత్వమే క్రిస్మస్ సందేశమని తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన క్రిస్మస్ నాటికలు, క్యారల్స్ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. శాంటాక్లాస్ వేషధారణలో పిల్లలకు బహుమతులు పంపిణీ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రిస్మస్ వేడుకల్లో మతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనడం కరీంనగర్ సోదర భావానికి నిదర్శనంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, సంఘ నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తానికి కరీంనగర్లోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ 2025 వేడుకలు భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో ఘనంగా ముగిశాయి. ఆరంభమైనది ఇక్కడ చూసి క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభములు, ఆశీర్వాదములు కరీంనగర్ పట్టణ వాసులకు ప్రజలందరికీ కలగాలని, అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ వర్గాల వారిని ప్రేమించి ట్యాంక్ బండ మీద కూడా చక్కని క్రిస్మస్ వేడుకలను నిర్వహించినటువంటి ప్రభుత్వం వారికి కూడా మా నుండి కృతజ్ఞత చెల్లిస్తూ వారు కూడా చక్కని పరిపాలన అందించాలని వారి పేరిట కూడా దేవునికి ప్రార్థనలు చేస్తున్నాం. అలాగే 2025వ సంవత్సరంలో భయము, చీకటి, నిరాశ అనేటువంటిది ఈ మూడు కూడా ప్రపంచంలో ఆవరించి ఉన్నాయి. జాతీయంగా కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా కూడా భయంకరమైన యుద్ధాల మూలంగా, భయంకరమైనటువంటి పరిస్థితుల మూలంగా, సరిహద్దుల మూలంగా ఎక్కడ చూసినా కూడా మరి భయము, నిరాశ, చీకటి అనేటువంటిది ఆవరించింది. ఆ చీకటిని పోగొట్టి మానవునికి నిరంతరం మానవుని యొక్క హృదయ అంతరంగంలో వెలుగును నింపి మానవునికి ఏ సమస్యలు వచ్చినా కూడా దైవం వైపు చూసినప్పుడు నిలదొక్కుంటాడని